ఈక్వల్ ఆపర్చునిటీ సంథింగ్ కరెక్ట్ అనిపించలేదు నీకు? నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకు అనిపించలేదు? అక్కడ మీరు డైరెక్ట్ తేజాని కంటెండర్ చేసిరు. ఆ రోజు అందరు క్లాప్స్ కొట్టారు, గుడ్ డిసిషన్ అని. నువ్వు కూడా క్లాప్స్ కొట్టావు. నీకైతే ఛాన్స్ ఇవ్వడం స్కోపే లేదు. ఫౌల్ గేమ్స్ ఆడి నిన్న వీకెండ్ లో ఒక్క నిమిషం, వీకెండ్ బ్లాక్ టికెట్ మంది చేయలేపారు. మరి బ్లాక్ టికెట్ ఏమని చెప్పినా నేను చెప్పింది కూడా నీకు లేదు. మళ్ళీ నాకు ఓకే అన్నావు, మళ్ళీ లేచి మళ్ళీ చెప్పావు, మళ్ళీ మాట మార్చావు. బ్లాక్ టికెట్ ఇవ్వట్లేదు అని నీకు ఐడియా వచ్చేసి పాయింట్ రేట్ చేద్దాం అని చెప్పి అసలు సంబంధం లేదు. అలా చెప్పకు. ఈ హౌస్ లో ఒకరికి అవకాశం ఇవ్వడం తప్పే కాదు, ఒక ఛాన్స్ ఇవ్వడం తప్పే కాదు. రైట్ మేము తీసుకుని రాంగ్ అనేది అసలు నేను ఎప్పుడు అట్లా చెప్పాను. నేను రాంగ్ అనుకున్నా. ఇప్పుడు తీసుకున్న డిసిషన్ ఏంటి? ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసుకున్నావు, దాని తర్వాత ఆలోచించావు. ఆలోచించో క్లారిటీ ఉండాలి. ఆడి గెలుచుకుంటేనే వస్తుంది. కంటెండర్ కూడా ఆడిన తేజా నువ్వు ఆడి గెలిచావు. నేను చెప్పలేదు అది. ఇప్పుడే చెప్పావు నువ్వు. క్లారిటీ ఉంది ఎలా వేరేలా చూపించాలి అనేది. నేను ఇప్పుడు అదే కదా తెలుస్తుందమ్మా, తెలుస్తుంది. ఎవరు ఎలా చూపిస్తారు, ఎవరు ఎలా ఆడతారు.